దట్టమైన అడవులు, సహజ సిద్ధమైన వాగులు, వంకలు, హోయలుపోయే జలపాతాలు వింటేనే మనస్సు రివ్వున ఎగిరి ప్రకృతి ఒడిలో వాలిపోతూ ఉంటుంది. పనులు పక్కన పడేసి పరుగులు పెడుతూ ఉంటుంది. అలాంటి ప్రకృతి సోయగాలకు నెలవైనటువంటి అడవుల కిల్లా ఆదిలాబాద్ జిల్లా వర్షాకాలంలో మరింత అందాలతో పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. పచ్చని చెట్లు, పారే జలపాతాలు, ప్రకృతి రమణీయతకు నెలవు ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు రమ్మని పిలుస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీక్షిద్దాం. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వానలు, వర్షపు నీటికి వరదగా మారి దూకుతున్న వాగులు, వంకలు, ఇక ఆగేదెల్లే అంటూ కొండలు కోనల్లో నుంచి కిందికి జారుతున్న జలపాతాలు, ప్రకృతి అందాలన్నీ తానే పోత పోసుకున్నట్టు మైమర్పిస్తోంది ఆదిలాబాద్ జిల్లా. పచ్చటి పంట పొలాలు, ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, వీటి మధ్య అక్కడక్కడ చిన్న చిన్న అందమైన గిరిజన గ్రామాలు, పచ్చటి కొండల్లో నుంచి సహజ సిద్ధంగా ఏర్పడి గలగలా పారుతున్న జలపాతాలు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఆదిలాబాద్ జిల్లా. దారి పొడవునా పారుతున్న జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. బజార్ హత్పూర్, నేరేడిగొండ, ఇచ్చోడ మండలాల అటవీ ప్రాంతాల గుట్టలపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు రాతి శిలలపై పడి గాయత్రి జలపాతంగా పారుతోంది. జలధారల సంగీతం ఆ ప్రాంతాన్ని, పర్యాటకులను పరవశంలో ముంచెత్తుతోంది. గాయత్రి జలపాతానికి వెళ్లే మార్గం అంత ఈజీగా ఉండదు. ఇక్కడ ఎలాంటి ప్రజా రవాణా వ్యవస్థ లేదు. వెళ్లే దారంతా బురదమయంగా ఉంటుంది. అందుకని ఈ జలపాతం హోయలు చూడాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది. మరో జలపాతం కొర్టికల్ నిర్మల్ నుంచి వస్తూ ఉంటే జాతీయ రహదారి పక్కనే పలకరిస్తోంది. ఈ జలపాతాన్ని వీక్షించాకే పర్యాటకులు అతిపెద్ద జలపాతం కుంటాల, పొచ్చెర జలపాతం వైపు అడుగులేస్తారు. ఆదిలాబాద్ జిల్లా అనగానే అందరికీ గుర్తొచ్చేది కుంటాల జలపాతం. తెలంగాణలోనే అతిపెద్ద జలపాతం ఇది. నేరేడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలో కడెం నదిపై ఉంది జలపాతం. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజలా జరిలా పారుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు కుంటాల వైపు పరుగులు పెడుతూ ఉంటారు ప్రకృతి ప్రేమికులు. ఈ సమయంలో కుంటాల పాలధారలతో ప్రవహిస్తోంది. ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు దూరాభారం కూడా లెక్క చేయకుండా తరలి వస్తూ ఉంటారు పర్యాటకులు. పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరిపోతూ ఉంటారు. ఈ జలపాతం దగ్గర గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ ఈ కొట్టడం చాలా ప్రమాదకరమని చెప్తూ ఉంటారు స్థానికులు. బోధ్ మండలంలోని పోచేరా జలపాతం 20 మీటర్ల ఎత్తులో నుంచి జాలువారుతోంది. గోదావరి నది చిన్న ప్రవాహాలు సహ్యాద్రి పర్వత శ్రేణుల మీదుగా ప్రవహించి క్రమంగా విడిపోతాయి. గ్రానైట్ రాక్ బెడ్ పై నుంచి పారడంతో పోచేరా జలపాతం పచ్చ, ఆకుపచ్చ రంగులో అలరిస్తోంది. కొమరం భీం జిల్లాలో కుంటాల, పొచ్చెర జలపాతాలే కాదు, చింతల మాదర, గుండాల మిట్టె, సమతుల గుండం, ఇలా దాదాపు 8కి పైగా జలపాతాలున్నాయి. వీటి పరవళ్లు అంతా ఇంతా కాదు. వీటి వద్దకు చేరుకునేందుకు కాస్త కష్టపడ్డా సరే చూసేందుకు మాత్రం వెనకాడరు పర్యాటకులు. ప్రకృతి అందాల వెనుక అనర్థాలు దాగి ఉన్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అమాంతం జలపాతాల్లో పడి ప్రాణాలు కోల్పోవాల్సిందే. కుంటాల జలపాతంలో పర్యాటకులు కొట్టుకుపోయి ప్రాణాలు విడిచిన సంఘటనలు చాలానే ఉన్నాయి. గతంలో కుంటాల, పొచ్చెర జలపాతాల వద్ద సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. లోతును పసిగట్టలేక స్నానం కోసం దిగి మృతి చెందిన వారు ఉన్నారు. 2-3 ఏళ్ల క్రితం వరకు కుంటాల జలపాతం డెత్ స్పాట్ గా ఉండేది. ఏటా ఇక్కడ మరణాలు సంభవిస్తూ ఉండేవి. కుంటాల వద్ద పర్యాటకులు ప్రాణాలు కోల్పోకుండా అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఎప్పుడు పడితే అప్పుడు జలపాతం వీక్షణకు అనుమతి ఇవ్వడం లేదు. పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుంటాల ఉగ్రరూపం దాల్చినప్పుడు అటువైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి జలపాతాల దగ్గర అజాగ్రత్త అస్సలు పనికిరాదు. రీల్స్ మోజులో యువత పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు. జలపాతంలో ఆటలాడుతూ క్రేజీగా కేరింతలు కొడుతూ లోయలో పడిపోతున్నారు. గతంలో జరిగిన మరణాలకు పర్యాటకుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు అధికారులు. పర్యాటకులకు స్వీయ నియంత్రణ అవసరమని చెబుతున్నారు. జలపాతం దిగువ భాగంలో బండరాళ్లు నూనూపు తేలి ఉంటాయి. అజాగ్రత్తగా కాలు పెట్టి రెప్పపాటులో కొట్టుకుపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. జలపాతం వద్ద గుండాలు సైతం చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి గుండాలలో ఈత కొట్టడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు ఇప్పుడిప్పుడే పరవళ్లు తొక్కుతున్నాయి. కొన్ని ఎర్రమట్టిని తోసుకొస్తుంటే మరికొన్ని స్వచ్ఛమైన పాలధారలా ప్రవహిస్తున్నాయి. గజిబిజి జీవితాలకు దూరంగా ప్రకృతి వడిలో సేదతీరాలనుకునే ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి ఈ జలపాతాలు.